ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ మధ్యన నిలబడి ఉన్నానంటే దేవుని యొక్క కృప. అందరూ చనిపోయింది ఇంకా అక్కలేదు అనుకున్నారు, కానీ దేవుడు నన్ను బ్రతికించి ఈ దినం 4 నెలలు 28కి వస్తే 4 నెలలు పూర్తయినట్టు దేవుడు అద్భుత రీతిగా నన్ను నిలబెట్టుకున్నందుకు వరకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా అన్నకి, అక్కకి, శాలేయ ప్రార్థనా మందిర విశ్వాసులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని కీర్తన భాగానికి మనం వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమానమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో మీ దాసురాలైనటువంటి నేను మీ పక్షంగా నిలబడి మాట్లాడుతూ ఉండగా ప్రభా, నా నోటికి మీరు బోరుగా ఉండి కావలసిన వర్తమానాన్ని మీరు మనకు అందించండి. మీరే కృప చూపి నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సామెతలు ఎవరు రాసినట్టు? సొలొమోను కదా. సొలొమోను చాలా జ్ఞానవంతుడు. దేవుని దగ్గర 2 అడిగాడు. ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. ప్రజలను పరిపాలించడానికి నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వు, ఈ లోక ఐశ్వర్యం అంతా వద్దు. ఎందుకంటే తన తండ్రి అంతా సమకూర్చాడు కదా. తన తండ్రి అంతా సమకూర్చిన పరిపాలించడానికి జ్ఞానం కావాలని కోరుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ మనం ఏం చేస్తామంటే దేవుని జ్ఞానాన్ని, మనకి ఇప్పుడు దేవుని వాక్యం ఈరోజు చెప్పామనుకోండి, రేపు వచ్చే వారం ఏ వాక్యం చెప్పారని అడిగితే ఏం చెప్తారు? పోయిన వారం ఏం చెప్పారు వాక్యం? ఎవరికో ఒకరికి 2-2కి గుర్తుంటుంది కదా. ఎందుకంటే మన మైండ్ అంతా దేంతో ఉంది అని అంటే లోకంతో నిండిపోయింది కదా. లోకంతో నిండిపోయినందువల్ల దేవుని వాక్యం ఎక్కడానికి మెమరీ చాలడం లేదు. దేవుని వాక్యం ఎక్కడానికి ఏం చాలలేదు. ఇప్పుడు మెమరీ కార్డులో పాటలు ఉంటాయి కదా, మీ అందరికీ తెలుసు. ఆ మెమరీ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా పాటలు ఎక్కిస్తే ఎక్కుతాయా? ఎక్కువ. అలాగే ఈ లోక జ్ఞానం, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోక జ్ఞానంతో ఉన్నాం కాబట్టి వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్తాం కదా. రోజు సీరియల్ లాగా సీరియల్ వస్తే మనకు గుర్తుంటుంది, కానీ దేవుని వాక్యం వారానికి ఒక్కసారి కాబట్టి అది మైండ్లో మనకు ఉండదు. అర్థమైంది? వాస్తవమే కదా, వాస్తవమే. కానీ నా జీవితంలో అలా లేదు. నేను బైబిల్ లేకుండానే చెప్పేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాక్యంలో ఎదిగాను కాబట్టి బైబిల్ అంతా నాలో ఉంటుంది. ఎవరు ఎప్పుడెప్పుడో వాక్యాలు చెప్పినవన్నీ కూడా నా మైండ్లో ఉంటుంది. అలాగా దేవుని జ్ఞానాన్ని అడిగి సొలొమోను ఎలాగైతే పొందుకున్నారో మనం కూడా ఏం చేయాలంటే దేవుని జ్ఞానం కొరకు కోరుకోవాలి. దేవుడు 42వ కీర్తనలో చెప్తాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆడదు. దుప్పి ఎలాగైతే ఆశపడుతుందో నీటి మడుగులను చూసి అది నీరు అనుకొని పరిగిస్తే ఒకటి చచ్చిపోతుంది, కానీ బురద నీరు మాత్రం తాగదు. అర్థమైనా? అట్లాగే ఎలాగైతే ఆశపడుతుందో మన ప్రాణం కూడా ఈ లోకంలో కొంతకాలమే జీవిస్తాం. ఆ జీవించినంత కాలం లోకంలో ఉన్నాము, కానీ లోకాన్ని అంటకుండా దేవుళ్ళు ఎదిగినట్టయితే మనకు వచ్చిన శ్రమలన్నిటినీ దేవుడు తీసేస్తాం. మనకు వచ్చినటువంటి కష్టాలన్నిటిని నువ్వేమక్కర్లా మొరపెట్టి ప్రార్థన చేసుకుంటే చాలు. అలాగా సొలొమోను ఎన్నో విషయాలు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసుకోబట్టి అంత పెద్ద మందిరం కట్టాడు, అంతమందిని పోషించాడు, అంతమందికి భోజనాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. ఈ దినం కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చదువుకున్నటువంటి సామెతల భాగంలో ఏముందంటే, ఎన్నిసార్లు గర్దించినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము. ఎంత మంచి వాక్యం అంటే, కొంతమంది చూడండి తెలియకుండా చనిపోతారు కదా. హఠాత్తుగా కొంతమంది ఏం చేస్తారు? చనిపోతారు. కొంతమంది రక్షణ లేకుండానే చనిపోతారు. కొంతమంది దారిలో పోతూనే చనిపోతారు. అలా కాకుండా ఎన్నిసార్లు గర్తించినను అంటే దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంత బలవంతం చేసినా మీరే అదే మార్గంలో పోయారనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? అప్పుడు ఏమనుకుంటారు, అబ్బా ఈమె ఇంత భక్తిగా జీవించింది,
కానీ హఠాత్తుగా ఎందుకు ఇలా చనిపోయింది అని అనుకుంటారు. కానీ దేని వలన చనిపోయింది అనేది మనకు తెలియదు కదా. చనిపోవడం అనేది ఈ లోకంలో పుట్టినటువంటి వాడు తప్పకుండా చనిపోవాల్సిందే, ఎవరు బ్రతికేది లేదు. కానీ చనిపోక ముందే మనం హఠాత్తుగా చనిపోయామనుకోండి అప్పుడు వాడు రక్షణ పొందినట కాదు. రక్షణ పొందినా కూడా కొంతమంది హఠాత్తుగా చనిపోతారు. మా బిడ్డగుంట్లో ఒక సేవకులు ఉన్నారు, మంచి సేవకులే. ఎంత బైక్ మీద వస్తున్నారు, టాక్టర్ ఆయన తాగేసి కొట్టేశాడు. ఆయన మైండ్ బయటకు వచ్చేసింది. అంత మంచి వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఆయన గట్టింపు వెళ్ళేదనా, తిరుగుబాటు చేశాడనా కాదు. అంటే ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేస్తారో వాళ్ళు తప్పకుండా హఠాత్తుగా మనకు అర్థమైపోద్ది, ఫలానా వాడు దేవుడిని దూషించారు, ఫలానా వాడు ఇలా ఉన్నారు, ఫలానా వాడు సంఘానికి ఇలా ఉన్నారు కాబట్టి తీసేసుకున్నారు అనుకుంటారు. కొంతమంది సడన్గా చనిపోయారు అనుకోండి, అబ్బా ఇంత మంచిగా ఉన్నా కూడా ఎందుకు చనిపోయారు అని అనుకుంటాం. ఇంత మంచిగా ఉన్నా కూడా హఠాత్తుగా చనిపోయారండి. ఇప్పుడు సైలెంట్ స్ట్రోక్ అని వస్తుంది కదా, ఎవ్వరికి తెలియకుండానే బాత్రూంలోకి వెళ్తున్నారు, స్నానం చేస్తున్నారు, అక్కడే పడుతుంది. వాళ్ళు దేవుని మాట విన్నట్ట కాదు, దేవుని మాట విన్నవాళ్ళే. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చిన వాక్యానికి లోబడకపోతే మీకు తెలిసిపోతే నేను దేవునికి తిరుగుబాటు చేశాను, దేవునికి ఇలా ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నాను అని చెప్పని అనుకుంటాను. అలాగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే 1, 2, 3 అవకాశాలు ఇస్తాడు. ఇంకా దేవునికి ఇచ్చేయలేదనుకోండి దేని వదిలో చేసేస్తాడు. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినను లోబడినొల్లను వారికి హఠాత్తుగా నాశనం వచ్చును అన్నాడు. కాబట్టి ఆ నాశనం రాకముందే మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి. మనం మాట వింటున్నామా లేదా అనేది దేవునికి తెలిసిపోతూ ఉంటుంది, మనకి తెలిసిపోతూ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళని చూడరు కదా, కొంతమంది ఏం చేస్తారు, మనకన్నా పైన ఉన్న వాళ్ళని చూడరు, ఎట్లా అంటే అట్లా ఎదిరిస్తూ ఉంటారు, తిరుక్కుంటూ ఉంటారు. అలా ఎప్పుడు మనము చేయకూడదు. దేవునికి ఎంతైతే లోబడుతున్నామో దేవుని మన పైన నాయకులుగా ఉన్నవారు కూడా మనము దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి వారికి మనం ఏం చేయాలి, లోబడి జీవించాలి. ఎబ్రీ పత్రిక 13 చివరిలో చెప్తాడు, తిరుగు లేకుండా వాడు గద్దించినా సరే ఏది చేసినా వాడు ఏం చేయకూడదంట, వాళ్ళ సంతోషంతోనే మనం పంపించాలి. కానీ ఎవ్వరు కూడా మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై మన ఆత్మలను కాయిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎలా ఉండాలంట, లోబడి జీవించాలంట. అందుకని 13:17 చెప్తూ ఉంటాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నిష్ప్రయోజనమే కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి. కాబట్టి మనము నాశనం అవ్వకముందే, మనం నాశనం అయిపోవాలని ఎప్పుడు దైవ సేవకుల దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కానీ మనం ఎప్పుడు ఏం కోరుకోవాలంటే ఆశీర్వాదాన్నే కోరుకోవాలి. కానీ శాపాన్ని ఎప్పుడు మనము కోరుకోకూడదు. మనం సంతోషాన్నే కోరుకోవాలి, కానీ దుఃఖాన్ని ఎప్పుడు మనము కోరుకోకూడదు. ఎప్పుడైతే మనము వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారనుకోండి, అది మనకి నాశనం, ఏదో ఒకటి నాశనం అయిపోవాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. కానీ మనకి తెలిసిపోతుంది మనము ఏ తప్పు చేసినా, ఏది చేసినా దేవునికి ఎలా ఉన్నాము, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉన్నామా లేదా, దేవునికి ప్రేమైనటువంటి వారుగా ఉన్నామా లేదా అని దేవుడు కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది తిరుగు లేకుండా అట్లా అయిపోతారు అని చెప్తున్నాను. అంటే ఇంకా తిరుగు అనేది మన జీవితంలో ఉండకూడదండి. దేవునికి ఎత్తు ఉన్నామంటే మనం ఆశీర్వాదాన్ని కోరుకునేవాడుగా ఉండాలి. మనం ఎప్పుడు దేవుని దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ, సేవకుల దగ్గర కానీ, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నా ఆశను తీర్చు అని ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఉదయకాలమే లేచి. ఎందుకంటే ఈ నిజంగా ఈ నెల కదండి,
3 నెలలు కాపాడి 4వ నెల చివరి ఆదివారం. దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థన చేయాలి. దేవుని రాకడ సమీపంగా ఉంటుంది. దేవుడు ఈ లోకమైనటువంటి ఎన్ని మనం సంపాదించుకున్నా అన్నిటిని ఏం చేయాలి? ఇక్కడ వదిలిపెట్టుకోవాల్సింది, ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సింది. కానీ మన ఆశ మనం ఎలా ఉండాలంటే మనం సంతోషంగా పోవడానికి. అంత మాత్రమే కాదు, మన ఆశ ఎలా ఉండాలంటే దేవునితో ఉండాలి. ప్రభు, నేను నిత్య కాలము నా దేవునితో నేను తిరగాలి అనే ఆశ మనకు కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ఆ విషయాలన్నీ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ఉంటే అంటాడు, 3వ వచనంలో అంటాడు, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును అంటూ ఉన్నాడు. వేశ్యతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేసుకున్నాను. మనకు ఆ పని వద్దు. మనం దేవుని బిడ్డలం, అర్థమైందండి? 2 కోరుకోవాలి. మనము రక్షణ పొంది దేవుని యొక్క సంఘంలోకి వచ్చాము, కానీ వేశ్య జీవితాలు మనకు వద్దు. వేశ్య అంటే పాపం చేసే స్త్రీ గురించా? కాదు. వేశ్య అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యం, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం మన జీవితంలో ఏదైనా ఉంటే దాన్ని ఏం చేస్తారంట? ఏం చేస్తారు? సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేసుకున్నాడు, అంటే తన జీవితాన్నే పాడు చేసుకునేవాడు. అందుకని దేవుని దగ్గర మనం ఏం కోరుకోవాలంటే జ్ఞానమును కోరుకోవాలి, సంతోషమును కోరుకోవాలి. జ్ఞానమును కోరుకోవాలి, సంతోషమును కోరుకోవాలి. అలాంటి వారిగా ఉంటే దేవుడు నిత్యకాలం మనల్ని దీవిస్తాడు. కాబట్టి దేవుని దగ్గర అలాంటి విషయాలు మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇంకా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. మంచి విషయాలు చెప్పబడ్డాయి, చెడ్డ విషయాలు చెప్పబడ్డాయి. ఒక్కొక్క వచనం 15వ వచనం వరకు చదివితే అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయంటే చెడు కార్యాలు ఉన్నాయి, మంచి కార్యాలు ఉన్నాయి. ఈ లోకంలో చెడ్డ వాటిని ఉన్నాయి, మంచి వాటిలో ఉన్నాం. కానీ మనం మంచి వాటిని తీసుకోవాలి. ఇప్పుడు చేప ఉందండి, సముద్రంలో ఎత్తుది, అంతేనా? సముద్రంలో ఎత్తుది. ఆ సముద్రంలో కదా, సముద్రం నీళ్ళు ఒక్క చుక్క నోట్లో పోసుకుంటామా? పోసుకోలేము. కానీ చేపను ఏం చేస్తాం మనము? తీసుకొచ్చి దానికి ఒక్క చుక్క ఉప్పు అయినా కూడా అంటుకోదు. అందుకే అంటుకుంటుందా? అంటుకుంటా. అలాగే మనం రక్షణ పొందినటువంటి బిడ్డలం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఈ లోక మాల్యం, ఈ లోక ఉప్పు మనకు అంటకుండా మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళు ఎన్నైనా అనుకొని, ఎన్ని కష్టాలు అయినా, ఎన్ని శోధనలు అయినా, అని ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం, అమ్మ గుడికి వెళ్తున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు అనేటటువంటి చేయాలి. చేప దానిలో జీవిస్తూనే ఉంటుంది, కానీ దానికి ఆ చేప ఉప్పులో నుంచి, ఉప్పు నీళ్ళలో నుంచి తీసామని ఉప్పు లేకుండా చేస్తాము కూర? చేయము. దాన్ని మళ్ళీ శుభ్రంగా తోమి కడిగి దానికి ఉప్పేస్తేనే రుచి. అట్లాగే దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం ఏం చేయాలి? జీవించాలి. ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా మనల్ని చేశాడు. ఈ లోకంలో నుంచి ఎంతో మందిని ఉన్నారు. అర్థమైందా అండి? ఒక వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు, నీవు సజీవ మందిరంగా రాళ్ల వలె కట్టబడుచున్నావు అని అన్నాడు. ఈ కట్టుబడికి ఎంత అవసరమైంది? ఎంత ఇటుకను తీసుకొచ్చి కట్టారు కదా. ఇప్పుడు ఈ పక్కన చూస్తే ఇటుకలు ఎన్నో ఉన్నాయి, అవునా? ఒక గుట్టలాగా పోస్తున్నారు. వాటన్నిటిని మేస్త్రి ఉపయోగించుకున్నాడా? ఉపయోగించుకోలేదు. ఏదైతే అవసరమో దాన్ని ఈ కట్టుబడిలో ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. అట్లాగే మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నన్ను ఆ గుట్టలో ఉంచవాకు, నన్ను ఆ గుట్టలో ఉంచలేదయ్యా, కట్టుబడికి ఉపయోగించుకున్నాం. ఆ కట్టుబడిలో నేనున్నానా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ కట్టుబడిలో నీవు ఉంటే నశించిపోతున్న ఆత్మలకి ఒక ఆలయముగా మనం ఏమై ఉన్నాము? ఏర్పరచబడి ఉన్నాం. ఒక ఆలయముగా మనం ఏమున్నాము? ఏర్పరచబడిన వారముగా ఉన్నాం. అదే కట్టుబడి లేకుండా మనం గుట్టలో ఉన్నాం అనుకోండి, ఆ గుట్టలో ఎంత కాలమైనా వర్షానికి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది కదండి. అందరూ దాన్ని అశుభ్రం చేస్తారు, ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ మనం అలాంటి అశుభ్రమైన కార్యాలకు మనం వెళ్లకుండా, వాటిల్లో ఉండకుండా దేవుడు మనల్ని కట్టుబడిలోకి తీసుకొచ్చాడు. మనం నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ఒక కట్టుబడిగా, ఒక దేవాలయముగా మనము నిర్మాణించాలి. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. నేను కట్టుబడిలోనికి వచ్చానా? నా జీవితం ఎట్లా ఉంది? దేవుడు నాశనానికి చేయకుండా దగ్గరగా ఉన్నానా?
మానవుడు అన్న తర్వాత దేవుడు ఈ లోకంలో ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నాశనాలు వద్దు ప్రభా అని మనం కోరుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే శ్రమల నుండానే దేవుని రాజ్యము అని అన్నాడు. ఏమన్నాడు? అపొస్తలుల కార్యంలో చెప్తా ఉంటాడు, శ్రమల నుండానే దేవుని యొక్క రాజ్యము అని చెప్తాడు. అప్పుడు మనం శ్రమలను వద్దని చెప్పకూడదు, ఈ శోధనలు వద్దని చెప్పకూడదు, ఈ కష్టాలు వద్దని చెప్పకూడదు. వీటన్నిటి నుండి ప్రభా నీ యొక్క కరుణ నా పైన ఉంచు, నీ కరుణ యొక్క హస్తము నా పైన ఉంచు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అక్కడ చివరిలో మనం చూసినట్లయితే అక్కడ అనేకమైనటువంటి మాటలు చెప్తూ ఉండి, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు, బీదలను బట్టికిచ్చువారును కలుసుకుందరు, ఉభయులను వెలిగించువాడు యెహోవాయే అని చెప్తున్నాడు. ఉభయులకు వెలిగించువాడు ఎవరు? యెహోవాయే అని చెప్తున్నాడు. ఏ రాజు దరిద్రుడు సత్యముగా న్యాయముగా తీర్చును, ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఏ రాజ్యం అయితే దేవుడు ఇస్తాడో ఆ రాజ్యం ఏమిటట? సింహాసనము. ఆ రాజ్యము నిత్యము స్థిరపరచబడును అని. అది స్థిరంగా ఉండదు. నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే అది స్థిరమైనటువంటిది. అర్థమైందండి? ఇప్పుడు ఈ కట్టుబడిలోకి ఇటుకు వచ్చింది, ఇప్పుడు బయటికి తీస్తామా మనం? ఈ కిటికీ దీనిలో ఫిక్స్ అయింది, దీన్ని బయటికి తీయొద్దామా? తీయలేము, అది స్థిరపరచబడింది. అలాగే మనము దేవుని యొక్క సంఘములో మనం ఏమవ్వాలంటే స్థిరపరచబడిన వారుగా ఉండాలి. దేవుని యొక్క సంఘములు ఎలా ఉండాలి? స్థిరపరచబడిన వారిగా ఉండాలి. ఎక్కడైనా ఎన్నైనా రండి, నేను ఒక్క మాట చెప్తాను. ఏ సంఘంలో అయితే బాప్తిసం తీసుకున్నావో, ఎక్కడైతే ఆత్మీయ తల్లి దగ్గర రక్షించబడ్డావో అక్కడే నువ్వు స్థిరంగా ఉండడానికి నేర్చుకోవాలి. అర్థమైందండి? అప్పుడే దేవుడు నిన్ను ఆ దగ్గర రాస్తాడు. ఇప్పుడు మన కరెంటు బిల్ ఉంది, ఆ మీటర్ ఎక్కడుంది? ఎక్కడుందండి? ఎవరి ఇంట్లో ఇల్లు ఉంటుందో వాళ్ళకి మీటర్ ఉంటుంది, అవునా కదా? సరే, మా ఇంట్లో ఇక్కడ చర్చిలో మీటర్ ఉంది కదా, నేను ఇక్కడ కట్టను, తీసుకెళ్ళి అక్కడ కట్టుకుంటానంటే ఊరుకుంటాడా? అమ్మ, నీ మీటర్ చర్చిలో ఉంది, నువ్వు చర్చి మీటర్ నువ్వు కట్టాలి అని అంటాడు. కాదండి, చర్చి మీటర్ నాది, నేను కాదండి అని అంటే ఊరుకుంటారా? నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి ఆ మీటర్ కట్టాల్సిందే. అలాగే దేవుని ఇంటిలో స్థిరంగా ఉంటే నీ పేరు ఎక్కడ రాయబడిందో తెలుసా? నీ పేరు ఆల్రెడీ షాలోమ్ ప్రార్థనా మందిరంలో రాయబడింది. ఆ జీవ గ్రంథం అనే పేరులో నీ పేరు రాయబడింది. నువ్వు అక్కడే రక్షణ పొందావు. ఆ రాజ్యంలోనే ఆ సింహాసనం స్థిరంగా ఉండడానికి అక్కడే నువ్వు కట్టబడ్డావు. కాబట్టి అక్కడే నీ పేరు రాయబడుతుంది. నువ్వు వెళ్ళిన తర్వాత నేను లిస్టు చేసినప్పుడు ఆల్రెడీ నువ్వు రక్షణ పొంది ఏ సంఘంలో అయితే ఆ సంఘం నుంచే సమాధి కార్యక్రమం జరగాలి. అలాంటి స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. చంచలత్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. చాలా చక్కగా రాశాడండి. ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడునుగాక అంటున్నాడు. స్థిరపరచబడును, ఆయన రాజ్యము స్థిరపరచబడింది. ఆయన ఏకైక దేవుడు యేసుక్రీస్తే. ఆయన అన్ని దేవతలకు దేవునికి కానే కాదు, ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు. ఆయన రాజ్యము స్థిరపరచబడింది. ఆయన రాజ్యంలో మనం అందరం ఉండడానికి స్థిరపరచబడే మనస్సు కావాలని కోరుకోవాలి. ప్రభా, చంచలత్వ మనసు మనకు ఉండకూడదు. ఒక ఆయన ఉన్నాడు మా బిట్రగుంట్లో. ఒక్కొక్క వారం ఒక్కొక్క చర్చికి వెళ్ళి వస్తాడు. వెళ్ళి వెనకాల కూర్చొని వాక్యం వినేసి కానికేసేసి వస్తాడు. ఇంకొక వారం ఇంకొక దగ్గరకు వస్తాడు. నేను 2-3 సార్లు నేను మెసేజ్కి వెళ్తూ ఉంటాను కదా, అన్నా ఏంటి ఇక్కడికి వచ్చావు, ఏమయ్యా ఇక్కడికి వచ్చావు అని అంటే, అక్కడ కొంతమందే ఉన్నారండి, ఎక్కువ మంది లేరు, అందుకని ఇక్కడికి వచ్చాను ఈ వారం చూద్దామని అని చెప్పాను అన్నాడు. సరే, మళ్ళీ అక్కడ నాకు తెలియకుండా వాళ్ళు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే అక్కడ కూడా ఆయన ఉన్నాడు. అప్పుడు చెప్పాను, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలా వాక్యం చెప్తున్నారో చూడడానికి వచ్చానన్నా అక్క అని చెప్పాను అన్నాడు. అలాగా 4-5 సార్లు చెప్పిన తర్వాత నేను పిలిచి అడిగాను, అయ్యా బాబు, నువ్వు ఇన్ని చర్చలు జరుపుతున్నావు, నీ సమాధి కార్యక్రమం ఎవ్వరు చేయరు, నువ్వురా అని పిలిచిన ఎవరు రారు, నువ్వు ఎక్కడైనా ఒక స్థిరంగా ఒక చోట ఉండి రక్షణ పొంది మారు మనసు పొంది ఆ సంఘములో స్థిరంగా ఉండు, అప్పుడు నీకు రక్షణానుభవం కలుగుతుంది. రెండవదిగా నీ సమాధి కార్యక్రమం జరుగుతుంది.
అక్కడికి వచ్చిన తర్వాత మా చర్చికి వచ్చారు, లోదనానికి వచ్చాడండి, బాప్టిస్ట్కి వచ్చాడండి, సిఎస్ఐకి వచ్చాడండి. అక్కడ ఉండేది 3 సంఘాలే పెద్దవి మాకు. ఆ 3 సంఘాల వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి ఒక చిన్న సంఘం గుడిసెలో ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఉన్నాడు. తర్వాత వచ్చి సిఎస్ఐ సంఘంలో స్థిరంగా ఉండిపోయాడు. అలాగా మనము స్థిరమైనటువంటి వాటిగా ఉంటే ఎవ్వరు కూడా మనల్ని కదిలించలేరు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి స్థిరమైనటువంటి స్థితి. అందుకని 1 కొరింథీ పత్రిక చూడండి ఎంత చక్కగా చెప్తాడంటే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక చక్కటి మాట చెప్పబడి ఉంటది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము అక్కడ ఆపు. మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ప్రభువునందు ప్రయాసపడుతున్నాం. ఆ ప్రభువునందు ప్రయాసపడితే ఏం కాదంట, ఈ లోపల ఎంత ప్రయాసపడినా, అమ్మ మీ ఇంట్లో బట్టలు ఎత్తుకున్నావా, మీ ఇంట్లో వంట చేసుకున్నావా, మీ ఇంట్లో ఇది చేసుకున్నావా అని దేవుడు మిమ్మల్ని అడగడు. అర్థమైందా? ప్రభువు కొరకు ప్రయాసపడితే ఆ ప్రయాస ఏం కాదంట, వ్యర్థం కాదు. ప్రభు పరిచర్యలో, ప్రభు ఇంటిలో పరిచర్య చేస్తే, నా ఇంటిలో వచ్చి ఫలానా చీపురు ఎత్తింది, చాపలు వేసింది, డ్రమ్ము కొట్టింది, దేవుణ్ణి ఆరాధించింది అని చెప్పని అది వ్యర్థం కాకుండా, ఏమని ప్రభు వ్యర్థం కాకుండా అక్కడ ఏం చెప్తున్నాడు, స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఎంత గొప్ప మాట! స్థిరంగా ఉండడానికి మనం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, వాక్యంలో స్థిరంగా ఉండాలి, ఇచ్చే విషయంలో స్థిరంగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే అలాంటి స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన యొక్క సింహాసనంలో నిత్యం ఆయన ఎట్లా ఉంటున్నాడో మనల్ని కూడా ఆ సింహాసనానికి, మనమందరం అక్కడ ఉండడానికే కదా ఎంతో ప్రయాసపడుతున్నాం. అవునా కాదా? ఏమండి, కొంతమంది నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఉంటారు, ఇంత బ్రతికి ఇంతకాలు చచ్చినట్టుంటుంది. ఇంత బ్రతికి ఏం చేస్తారు, మేమందరము రక్షణ పొందాము చేస్తాము అని చెప్పని అంటారు. ఆ గుడికి వచ్చేటప్పటికి వెళ్ళిపోతూ ఉంటారు, సంఘానికి రారు. ఏమంటే రక్షణ పొందామంటారు కానీ స్థిరత్వం అనేది ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, చక్కటి మాట అక్కడ వ్రాయబడుతుంది. ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడింది. ఏ రాజు సింహాసనం? దేవుని యొక్క సింహాసనం స్థిరపరచబడి, ఆ సింహాసనం లాగా ప్రభా నేను కూడా స్థిరపరచబడాలి. స్థిరపరచబడాలి అంటే మనకేం కావాలి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ మన మీద ఎప్పుడు ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ కృప కొరకు, ఆ కొరకు, రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ మొదటి వచనంలో ఆ భాగంలో చెప్తాడు, హఠాత్తుగా అని ఎవరి గురించి చెప్పబడింది అని అంటే, అది మాట విననటువంటి జనుల గురించి. అర్థమైందండి? మాట విననటువంటి జనుల గురించి చెప్పబడింది. కానీ వచనాలన్నీ చదువుకొని వచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో ఉండడానికి వీటన్నిటిని సరి చేసుకొని మనం వస్తే ఆయన రాజ్యం ఎట్లా స్థిరపరచబడిందో మనము కూడా స్థిరపరచబడే వారంగా ఉంటాం. అలాంటి ఆశ మనకి కలిగి ఉండాలి. లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఆ ఆశలన్నీ పనికిరావు. కానీ దేవుని ఆశ ఏంటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుందో, దేవ నా కొరకు, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ప్రభా నా ప్రాణం ఆశపడుతుంది. నీ రాజ్యంలో నువ్వు ఎట్లయితే స్థిరంగా ఉన్నావో నేను కూడా స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాను. అలాంటి మంచి కోరికను ఈ ఉదయకాల సమయంలో మనం అడుగుకున్నట్లయితే దేవుని యొక్క కరుణ కటాక్షము మన మీద నిత్యము ఉండును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగంలో తండ్రి ప్రభా ఎన్నిసార్లు గద్దించినను తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తారని చెప్పావు. ఎవరెవరైతే నీ మాట వినరో వాళ్ళకు వచ్చే క్రియలన్నిటినీ నువ్వు రాసావు. కానీ చివరిలో ప్రభా నీ రాజ్యము స్థిరపరచబడింది. ప్రభా నీ రాజ్యము సింహాసనం ఎలాగైతే స్థిరపరచబడిందో అలాగా మేము స్థిరపరచబడాలని, ఈ సంఘములో ఉండాలని మా కోరిక ప్రభా. ఆ కోరికను మీరు మాకు తీర్చండి అయ్యా. లోకంలో ఎన్నో కోరికలు అయితే ఉన్నాయి, కానీ మా కోరిక ఒక్కటే ఒకటి ప్రభా,
నీతో కలిసి జీవించాలని, నీ సింహాసనం యొక్క రాజ్యంలో మేము కూడా స్థిరంగా ఉండాలని ఆశపడుతున్నాం. మా పేర్లన్నీ నీ జీవగ్రంథంలో ఉన్నాయ్యా. కాబట్టి ఆ జీవగ్రంథంలో పేర్లు ప్రభా ఎలాగైతే ఉన్నాయో అలాగే మమ్మల్ని స్థిరపరచు. ఒకవేళ లేకపోతే ఈ దినము నుంచి మా పేర్లు కూడా నీ సింహాసనం ఎదుట నీ జీవగ్రంథంలో రాసుకునేటట్లుగా మమ్మల్ని మార్చు ప్రభా. మీరే కృప చూపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి వందనాలు తెలియజేస్తాను.